రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశం ముగిసింది. 40,000 కోట్ల నిర్మాణ పనులకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ. ఇక లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో పనులు ప్రారంభం కానున్నాయని, రివర్స్ టెండరింగ్ అనేది ఓ మోసమని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. రైట్ బ్రహ్మణి, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి కీలక నిర్ణయంగా తీసుకున్నారు. అదే విధంగా సిఆర్డీఏ మనం చూసుకున్నట్టయితే 40,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు మనకు నారాయణ గారు అయితే తెలిపారు, మంత్రి నారాయణ గారు. అదే విధంగా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాకనే రాజధాని పనులు అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన అయితే స్పష్టంగా తెలియజేశారు. రివర్స్ టెండరింగ్ అనేది పూర్తిగా మోసపూరితమైన ప్రక్రియ అని నారాయణ గారు కొనియాడారు. ఇదే విధంగా మోసపూరితమైన విధంగా చూడాలా, అంతేగాని మొత్తం మీద ఈ సమావేశం అనంతరం రాజధాని అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతాయని తెలిపారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు నిర్మాణంతో త్వరలో ప్రారంభమవుతాయని, వీటిని నిర్ణీత గడువులోనే పూర్తి చేయాలని సిఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. బ్రహ్మణి. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.